హలో ఫ్రెండ్స్, జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటుందో దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 4 గోడల మధ్య జీవించే ఆ జీవితం నరకంతో సమానం. నరకయాతనను రుచి చూపించే జైల్లో కూడా కొన్ని అత్యంత దారుణమైన జైళ్ళు ఉంటాయి. అయితే మనం ఈ వీడియోలో మహిళల కోసం ఏర్పాటు చేసిన అత్యంత క్రూరమైన జైళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కావున ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు. చౌచిల్లా ప్రిజన్, కాలిఫోర్నియా. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం ఉన్న ఖైదీల సంఖ్య 1676. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా జైలుగా గుర్తించబడుతుంది. ఈ జైలు కెపాసిటీ కేవలం 1000 మంది మాత్రమే. ఖైదీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ఖైదీలందరినీ అధికారులు సరిగ్గా పట్టించుకోరు. అందుకే ఈ జైలులో ఖైదీల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవల కారణంగానే ఖైదీలు గ్యాంగులుగా విభజించబడి ఉంటారు. ఖైదీల మధ్య ఎప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కావున ఇక్కడ సంకల్పం, శారీరక బలం ఉన్నవారు మాత్రమే బతకగలరు. అలా లేని వారికి ఈ జైలు నరకంతో సమానం. బన్హా ఫీమేల్ ప్రిజన్, ఈజిప్టులోని ఈ జైలు రద్దీగా మరియు అపరిశుభ్రమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. ఈ జైలును మీరు చూస్తే ఇది చెత్తకుప్పలా కనిపిస్తుంది. బన్హా జైలు చాలా అపరిశుభ్రమైన జైలు. ఇది చాలదన్నట్లు ఇక్కడి ఖైదీలకు తీవ్రంగా హింసిస్తారు. అక్కడి ఖైదీలు వారి కుటుంబ సభ్యులను కలిస్తే అది వారికి ఒక లాటరీ లాంటిదే. ఎందుకంటే కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వరు. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులను కలవరించినా కూడా వారితో చాలా తక్కువ సమయం మాత్రమే గడపాలని ఇస్తారు. ఇంతే కాకుండా ఇక్కడి ఖైదీలకు సరైన ఆహారం కూడా ఇవ్వరు. పూల్-ఈ-చార్గి ప్రిజన్. ఆఫ్ఘనిస్తాన్ వంటి ఎండిపోయిన దేశంలో ఆకలితో అలమటించే ఈ జైలులో మహిళలను బంధించడం ఎంతో దారుణం. అంతేకాకుండా ఇక్కడి ఖైదీలను వారాల తరబడి వెలుతురు లేని గదిలో ఉంచుతారు. దీంతో ఖైదీలు మానసికంగా చాలా బలహీనపడతారు. ఎన్నో కఠినమైన నియమాలు అమలు చేయబడే ఈ జైలు మరణం కంటే దారుణంగా ఉంటుంది. తిహార్ జైల్, ఇండియా. ఢిల్లీలోని అతిపెద్ద జైళ్లలో తిహార్ జైలు ఒకటి. వీటిలో 9 జైళ్లు తిహార్లోను, మిగిలినవి రోహిణిలోనూ ఉన్నాయి. అయితే ఈ 16 జైళ్లలో 6 మహిళల కోసం నియమించారు. మిగిలిన చెల్లి మాదిరిగానే ఇక్కడ కూడా జీవితాన్ని గడపడం చాలా కష్టం. ఈ జైలులో 550 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. అవినీతి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ పనిచేసే అధికారులు ఖైదీలను చూసేందుకు వచ్చే బంధువుల నుంచి డబ్బులు తీసుకుని అక్రమంగా సరుకులు లోపలికి అనుమతిస్తారు. బ్లాక్ డాల్ఫిన్ ప్రిజన్, రష్యా. రష్యాలోని ఈ బ్లాక్ డాల్ఫిన్ జైలు తీవ్రమైన మంచుతో కూడిన ఉత్తర భాగంలో ఉంటుంది. భయంకరమైన నేరాలకు పాల్పడే చెడ్డ పురుషులను మరియు మహిళ ఖైదీలను ఈ జైలుకు పంపుతారు. ఖైదీలు ఎంత చెడ్డవారైనా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం వంటి తీవ్రమైన హింసాత్మక చర్యలు ఇక్కడ తీసుకోబడతాయి. ఖైదీలను దారుణంగా కొట్టడం వంటి పనులు మాత్రమే చేయకుండా ఖైదీలను చేతులు కట్టేసి గంటల తరబడి నిలబడేలా చేస్తారు. మరియు ఈ జైలులో ఖైదీలను పగటిపూట నిద్రపోనివ్వరు. ఒకవేళ అలా నిద్రపోతే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. బ్యాంకాక్ ఉమెన్ ప్రిజన్, థాయిలాండ్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోని ఈ జైలు కెపాసిటీ కేవలం 500 మంది మాత్రమే. కానీ ఇందులో ప్రస్తుతం 2000 మంది మహిళ ఖైదీలు ఉన్నారు. ఇంత చిన్న జైలులో అంతమందిని ఉంచితే పరిశుభ్రత అనేది ఉండదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కావున ఇక్కడ పరిశుభ్రత లేకపోవడం వల్ల ఈ జైలులోని చాలా మంది ఖైదీలు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. ఇక వేసవి కాలంలోనైతే పరిస్థితి మరి దారుణంగా మారిపోతుంది. అయితే ఇక్కడి ఖైదీలు పడుకోవడానికి చోటు లేకపోవడంతో గుంపుల వారీగా పడుకుంటారు. వ్యాలీ స్టేట్ ప్రిజన్, కాలిఫోర్నియా. ఈ వ్యాలీ స్టేట్ ప్రిజన్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. 1995లో ప్రారంభించిన జైలును 2013 సంవత్సరాలలో చిన్న నేరాలకు శిక్ష పడిన మహిళ ఖైదీల జైలుగా మార్చారు. ఈ ప్రాంతంలోని మహిళ ఖైదీలందరూ చాలా డేంజరస్. దీనికి కారణం జైలులో ఖైదీల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఖైదీల మధ్య గొడవలు ఎంత దారుణంగా ఉంటాయంటే వాటిని అక్కడి అధికారులు కూడా నియంత్రించలేరు. జైలులో పనిచేసిన కొంతమంది అధికారులు ఖైదీలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈ జైలులోనే రహస్యంగా బ్లాక్ మార్కెట్ కూడా కొనసాగుతుంది. డబ్బున్న వారు అవసరమైన వాటిని కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్తోమత లేని వారికి అధికారులు సహాయం చేసి ఆ మహిళలను లైంగికంగా లొంగ తీసుకుంటారు.
ఇటువంటి కారణాల చేతనే వీటిని నివారించేందుకు దీనిని పురుషుల జైలుగా మార్చారు. రోసెస్ జైల్. ఈ జైల్ అమెరికాలోని న్యూయార్క్లోని రికర్స్ ఐలాండ్ ఈస్టర్లో ఉంది. ఇది మొత్తం 413 ఎకరాల ద్వీపం మాత్రమే. అయితే నిశ్శబ్దమైన ఈ దీవి న్యూయార్క్లోని అతిపెద్ద కారాగారమైన రోజీ జైలుకు నిలయం. ఈ జైలు అవినీతికి, హింసకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజువారీ హింసాత్మక సంఘటనలు అధికారుల ముందు జరుగుతున్నప్పటికీ ఆ అధికారులు దాని గురించి పట్టించుకోరు. అధికారులపై అనవసరం గొడవలకు దిగితే మాత్రం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. కొందరు ఖైదీలు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడి శిక్షలు చాలా తీవ్రంగా మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఉంటాయట. అయితే మితిమీరిన హింస కారణంగా ఈ జైలుకు గ్లాడియేటర్ స్కూల్ అనే మారు పేరు కూడా వచ్చింది. అల్కలా దే గదైరా స్పెయిన్లోని ఈ క్రూరమైన జైలు మానవ హక్కులకు ఏమాత్రం గౌరవించని అత్యంత క్రూరమైన జైళ్లలో ఒకటి. ఈ జైలు గురించి మాట్లాడేవారు ఇది కేవలం జైలు కాదు, ఇది కాంక్రీట్ శవపేటిక అని చెబుతారు. అయితే ఈ జైలు ఎల్లప్పుడూ ఖైదీలతో నిండుగా ఉంటుంది. కావున ఈ పురాతన జైలు గోడలు ఖైదీలచే ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పెడ్రెన్ హార్స్ ఉమెన్ ప్రిజన్ బ్రెజిల్. బ్రెజిల్లోని ఈ పెడ్రెన్ హార్స్ జైలులో హింసకు కొదవలేదు. ఈ జైలులో బతకాలంటే ఆక్సిజన్ ఎంత ముఖ్యమో హింస కూడా అంతే ముఖ్యం. హింసను చేతుల్లోకి తీసుకోకపోతే ప్రతిరోజు మీరు అఘాయిత్యాలకు గురి కావాల్సి వస్తుంది. ఇక్కడి అధికారులు ఈ హింసను ఆపడానికి ప్రయత్నించరు. బదులుగా పోరాటంలో ఎవరు గెలుస్తారో చూడడానికి వారు వచ్చి ఖైదీలు పడే గొడవను చూసి ఆనందిస్తారు. జూదంలోనైనా గెలిచి మరుక్షణం టెన్షన్ తగ్గి విశ్రాంతి దొరుకుతుంది. కానీ ఈ జైలులో మాత్రం ఒక్క క్షణం పాటు అప్రమత్తంగా ఉన్నా అది ప్రాణాలకే ప్రమాదం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అమానవీయమైన మహిళా జైళ్లను. వీటి గురించి విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి తెలపండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.